మరణం ఆయన దృష్టికి విలువ గలది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క మరణం అంతా దేవునికి విలువ కలిగినది. చచ్చిపోయి చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఎందుకు పెట్టిండ్రా ఈ మరణం అని చెప్పేసి అనుకుంటాం. ఏమ్మా, ఒకసారి ఒక యవనస్తుడు చనిపోయిండు, ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది. అలా తల్లి, ఆ దేవుని ఇంట్లో మన్ను కొట్ట, మా కొడుకే కనపడ్డా, మా కొడుకే తీసుకుపోయిందా, చిన్న చిన్న పిల్లల ఆ దేవుని ఇంట్లో మన్ను కొట్ట, భూమి కొట్ట అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక చూసినాం. అప్పుడు ఏడుపులో మనం ఏమి అనలేము కదా. అయితే నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అసలు ఈ మరణం అనేది ఎట్లొచ్చింది? ఈ మరణం అనేది ప్రతి మనిషికి సంప్రాప్తి వచ్చింది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా అందరు పోతుంది కదా. ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్ సమాధానం చెప్తుంది ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మా మరణం దేవుడు పెట్టింది కాదు. పొద్దంతా పని చేస్తారు, పత్తెర పోతారు కదా. పత్తెర పోతే ఎంత చేస్తారు? మా కూలి 400 రూపాయలు. పొద్దంతా పని చేస్తే పొద్దుకి 400 కూలి జైలు వేసుకొని వస్తారు. పొద్దంతా పాపం చేసిన పొద్దుకి మరణం జైలు వేసుకొని వస్తాడు. మరణం అది మనిషి పెట్టుకుంది, దేవుడు పెట్టింది కాదు కదా. అయితే ఈ మరణం ద్వారా మరి దేవునికి ఎందుకు ఇష్టము అని చెప్పేసానంటే చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు మనిషిని నిర్మించట్లో దేవుడు సృష్టికర్త. దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, కనబడుతున్నాయి, కనబడని అన్ని కూడా దేవుడు సృష్టించాడు తన మహిమ కొరకు. తను సృష్టించాడు. అవన్నీ దేని కొరకు సృష్టించాడు అని అంటే మానవుని కొరకు సృష్టించాడు. మానవుని చేసిండు. మానవుని మట్టితో బొమ్మను చేసి మనిషిలో జీవవాయువు ఊదగా మనిషి జీవించేటువంటి ఆత్మ అయినాడు అని చెప్పేసి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆ వాయువు మన లోపల ఊదిండు. ఇప్పుడు మానవుడు జీవిస్తున్నాడు, చలిస్తున్నాడు. మన లోపల దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఉంది. దేని కొరకు జీవించాలా? దేవుని మహిమ కొరకు. మనం ఎవరి స్వరూపం? పిల్లలు, చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు అంటే దైవ స్వరూపులు అండి అని అంటారు. చిన్నపిల్లలే కాదు, మనం కూడా దైవ స్వరూపులమే. మనం అందరము కూడా దేవుని యొక్క రూపమే. మనుషులందరూ దేవుని యొక్క రూపమే. దేవుని యొక్క ఆలోచన ఏంటి? నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నాతో ఉండాలి. ఏమ్మా, మీ అందరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇంటికి రాగానే నా పిల్లలు నా కళ్ళ ముందుగా కనబడాలి. ఎవడు ఎక్కడికి పోవడానికి వీళ్ళు సాయంకాలం రాగానే, ఇంటికి రాగానే నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. ఒక రోజు మా పెద్దమ్మ నేను వచ్చాక లేదు, ఇటు పోయింది. ఇటు పోతే అట్ట అన్నింటి తిరిగి వచ్చిన ఇంకా 25 ఎవరైనా లేదు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. మా ఇంటి ముందు రైల్వే ట్రాక్ ఉంది. ఈ పాప ఆడుకుంటూ ఎక్కడ పోయేదేమని భయానికి నేను అటంతా తిరిగి వచ్చేవారికి ఇంట్లోనే ఉంది. అప్పుడు 6వ తరగతి 5వ తరగతి అవుతుంది. చిన్న కొట్టుడు కొట్లే. ఆ దెబ్బకి అందరు ఎవరైపోయింది. మంచిగా నేర్పుతారు, బల్లె మంచిగా నేర్పుతారు, గుళ్ళె మంచిగా నేర్పుతారు, అందరూ మంచిగా నేర్పుతారు. మరి చెడ్డ అలవాట్లు, ఈ దొంగతనాలు, ఈ మోసాలు, ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు, దేవునికి విరోధంగా వెళ్తున్నాడు కదా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని చేసి ఆయనతో ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మనిషి పాపం చేసి దేవుడికి దూరం అయిపోయి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరణం ద్వారా మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటిదాకా సిస్టర్ పాట పాడింది. 2 దారులు ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి మోక్షం. ఒకటి పాతాళం, ఒకటి నరకం, ఒకటి మోక్షం. నీవు నరకానికి వెళ్ళాలి అంటే నువ్వు తాగు, తిను, ఎంజాయ్ చేయి, కొట్లాడు పెట్టుకో. ఏమా, మనుషులు ఎన్ని రకాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ అయి చేస్తున్నారు, యవనస్తులు చేస్తున్నారు, ముసలి చేస్తున్నారు, చిన్నపిల్లలు చేస్తున్నారు, రకరకాల రోగాలు. ఏమ్మా, నేను బస్సులో వస్తున్నా. పొద్దునే బస్సులో ఎక్కి కూర్చుని నా పక్క ఆయన నిద్రపోయిండు. భువనగిరి వచ్చిన తర్వాత లేచి నేను కూర్చున్నా, గమ్మున కూర్చున్నా. అది లేచి లేవటంతో ప్యాకెట్లకి ఒక ప్యాకెట్ తీసి నలిచి చేతులు వేసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. నేను ఆయన చేయి పట్టుకున్నా. ఏ పేరు? ఆయన పేరు అంటే ఆయన పేరు చెప్పాడు. ఏం చేస్తావా?
మున్సిపాల్లో పని చేస్తుంది సార్, నీకు పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు సార్, నా బిడ్డ హాస్టల్ చూస్తాను పోతున్నా అని అంటే, చూస్తే ఎవరు వస్తున్నావు, నీ పిల్లల్ని కష్టపెట్టాలని ఉందా నీకు అంటే, లేదు సార్ అన్న అని అంటే, ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, ఈ డౌలంతా తీసేస్తారు, లోపల భయంకరమైన రోగం వస్తుంది, అప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. మీరే కాదు, మీ పిల్లలు నీ భార్య కూడా ఇబ్బందులు పడతారు, ఎంతో కాలం బతకరు, మళ్ళా వచ్చిన వెంటనే చస్తాడు, క్యాన్సర్ వస్తే క్యాన్సరే అని చెప్పేసి అన్నీ చెప్తే ఆ చేయి పట్టుకున్న నా దగ్గర చూసి, అసలు నువ్వు ఎవరు సార్ అన్న, నేను ఎవరైతే నీకేందా నీ మంచి గురించి చెప్తున్నాను, నేను పాస్టర్, చర్చిలో పాస్టర్, కానీ నీ రోగం వస్తే, నీ ఇబ్బంది అయితే నీ కుటుంబం ఆగమైపోతుంది. అంటే కోరి తెచ్చుకుంటాం మన కష్టాలు, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే, మనిషి పాపం చేశాడు కాబట్టి ఆ పాపము ద్వారా అన్ని సమకూర్చబడ్డాయి. ఇప్పుడు ఆయన అయితే చాలా మంచోడినట్టుంది, సపరేట్ ఇంకోటి కూడా నా ఇష్టమే, నువ్వేది నన్ను అనేది అవునా కదా, నా ఇష్టం అట్టే తింటా అట్టే తాగుతా, ఏం చేసేది నన్ను ఏమా చెప్పితే వినకపోతే, సంఘంలో చర్చిలో పిల్లలకి, అయ్యా చర్చి సండే స్కూల్ పెట్టి పిల్లలకి నేర్పించకపోతే, బైబిల్ అంటుంది ఏమన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం నేర్పే తక్కువ, బయట నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది పిల్లలు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయినామో, అప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ దేవాతి దేవుడే పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చాడు. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. మన తెలంగాణలోనే ఒక సామెత విన్నా నేను, అది ఆంధ్ర సైడ్ వినలే నేను, ఇక్కడ విన్న ఏంటంటే, యేసు లేనోడు వ్యవసాయం పెడితే గీసుకు తిందామన్నా గింజలు వెళ్ళలేదంట. ఏసంటే ఏంటి మరి? రక్షకుడు. ఏసంటే ఆశీర్వాదం, ఏసంటే నమ్మకం, ఏసంటే ఆశీర్వాదం. నీ కుటుంబానికి, నీ వ్యవసాయానికి అది యేసు ఉండాలి. ఏమ్మా, యేసు ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఎవరైతే తన పాపాలని ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అయ్యా, నేను ఈ లోకానికి వచ్చి మీ కొరకు చనిపోయినా, నేను ఒక మతాన్ని స్టార్ట్ చేస్తున్నా, నా మతంలో చేరండి అని ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఆ పరలోక రాజ్యానికి ఎవరు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ పాపం కడిగి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీవు మంచిగా ఈ లోకంలో బ్రతకాలి. అందుకనే యెహోవా భక్తుల మరణం అన్నాడు. యెహోవా భక్తులు ఎవరు మరి? భక్తి అంటే ఏంటి? ఏమ్మా, క్రైస్తవులు బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పోతున్నాయి భక్తి? ఏంటి భక్తి? లేకపోతే నీళ్ళు పొద్దున్నే లేచి మన అటు ఆంధ్ర సైడ్ పోతే, ఏమ్మా ఈ శ్రీకాకుళం వీళ్ళ సైడ్ పోతే అంత మురికి గుంటలే ఉంటాయి. ఆ ఒరిస్సా బార్డర్ అదంతా కదా, మురికి గుంటలు, మురికి నీళ్ళే. కానీ పొద్దున్నే లేచిపోయి మొత్తం నీళ్ళు పోసుకొని మడిగట్టుకొని వచ్చి అప్పుడు పొయ్యి దగ్గర ఇది చేస్తూ ఉంటారు. అంటే మడిగట్టుకోవడం భక్త్యా? లేకపోతే ఇంకేదో చేయడం భక్త్యా? కాదు. ఏంటి బైబిల్ ఏమంటుంది భక్తి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ఇంకా పక్కు చూడొద్దు, అది భక్తి. అమ్మా నరసమ్మ దేవుని నమ్మింది అంటే తన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టింది, ఆమె భక్తురాలుగా బ్రతికింది. అందుకనే దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే, ఈ మరణించకపోతే ఈమె పరలోక రాజ్యానికి వెళ్ళదు. ఆమె మరణించకపోతే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళదు. కనుకనే దేవుడు మరణము ద్వారా ఆ బిడ్డను తన ఊర్లోకి తీర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి మానవుడు చనిపోవాల్సిందే, ప్రతి మానవుడు కూడా చనిపోవాల్సిందే. ఇప్పుడు చాలాసార్లు మనం ఇక్కడ పెట్టినాం, ప్రార్థన చేస్తున్నాం. అన్యులు చనిపోయినప్పుడు ఏం చేస్తారు? అన్యులు చనిపోయినప్పుడు ఏం చేస్తారు? ఎందుకు వేస్తారు? దీపం ఎందుకు పెడతారమ్మా? ఆత్మ ఆరిపోదని అర్థం. ఆత్మ పోయింది, ఇప్పుడు మనమన్నా పెట్టుకుందాం దీపాన్ని. మనం పెట్టుకునే దీపం ఎంతకాలం ఉంటుంది? ఏమో జరసేపు కానీ గాలి కొట్టడం అది ఆరిపోతుంటుంది కదా. కానీ దీపం అంటే అందరికీ తెలుసు ఏంటి, మనిషిలో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి దీపం ఉంది అని చెప్పేసి కదా. మరి మంట ఎందుకు పెడతారు? ఏ దయ్యం వచ్చి చంపుకొని పోయిందో, ఇప్పుడు ఏ దయ్యం వస్తుందో అందుకని తెలందాక కాపులా కాయాలా
ఏమ్మా మరణానికంటే బండి పెట్టరు, మరణానికంటే ఇంకా దేనికి ముందరికి రాను. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న శవం పోతున్నట్టు బండి పక్క పెట్టుకొని పోతారు. అమ్మో ఏమో అయిపోయింది అని కదా. ఏంటి మనం కూడా చచ్చిపోతున్నాము. ఏ దయ్యం పట్టిందో, ఏ దయ్యం చంపేసిందో? దయ్యం చంపదు. ఇంకో విషయం చెప్పనమ్మా, మనుషులు చచ్చిపోయిన తర్వాత దయ్యాలు కాదే కాదు. మన ప్రాంతంలో చాలాసార్లు ఏమనుకుంటున్నారు అని అంటే, అరే పలానా చచ్చిపోయిందిరా, బయలుపడి చచ్చిపోయింది, ఊరు పెట్టుకుని చచ్చిపోయింది, ఆమె దయ్యమైందట, ఇక్కడే తిరుగుతుందట అని చెప్పేసి అని అనుకుంటారు. ఏమ్మా మన ఓత్కూరులో ఒక రూమర్ ఒకటి జరిగింది. ఒక ఆమె రాత్రి మధ్యరాత్రి కాడ 11-12 గంటలకు 12 గంట ఆ ప్రాంతంలో తెల్ల బట్ట కట్టుకొని గద్దెలు కట్టుకొని గల్లు పోతుందట. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ భయపడి ఓ రోజు ఒక వచ్చిన ఆఖరికి వచ్చి సారు తెల్లని అక్కడ దయ్యం తిరుగుతుంది మన దగ్గర. దయ్యం ఎక్కడమ్మా అని చెప్పేసి అంటే, లేదు సారు తెల్లన్నట్టు అందరూ అంటారు కుక్కలు మురుగుతున్నాయి, అందరూ కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చిండ్రు, పోలీసులు వచ్చినా కూడా కనపడలేదట అని చెప్పేశారు. ఓ రోజు నేను ఎందుకో అట్టించి ఆ రాత్రి 1 గంట అయింది, వస్తుంది కదా, వచ్చానికి ఆ కనపడ నేను దగ్గరికి వెళ్ళమ్మా నన్ను చూసి సారు ఎందుకమ్మా ఇట్లా చేసినది అని అంటే నాకేం తెలియదు అన్నది. తర్వాత తెల్లారి పంచాయతీ పెట్టింది, దొరికించుకున్నది. ఆమె బాధ ఆమె చెప్పింది. ప్రేమెట్టుడు ఏం బిడ్డారా, మనుషులు ఎప్పుడు కూడా దయ్యాలు కాదు. ఇంకోటి చెప్పనా, ఈ మంత్రాలకు ఇంతగా ఒక మార్గము, అదే యేసయ్య మార్గం. అందుకనే దేవుడు అన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇంకోపోతే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు ఏంటంటే, వారు తమ ప్రయాసములను సర్వీస్ చేసింది, మంచిగా బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. అయితే చాలా చక్కగా చూసుకున్నారు. 3 ఏళ్ల నుంచి ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. ఎంతో బాధ, ఎంతో వేదన, గుర్తుపట్టలేదు, ఎవరు చేయలేని పరిస్థితి కదా. కానీ ఇప్పుడు ఆ బాధ తల్లికి లేదు. పరలోక రాజ్యం పోయిన తర్వాత అక్కడ ఏముంటుందో ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఏమా 2వ మరణం ఉంది. ఏంటి ఆ 2వ మరణం అని చెప్పేశారంటే అది నరకం. అది నరకం. క్రైస్తవుడికి, దేవుని నమ్మినటువంటి బిడ్డకు ఇది ప్రమోషన్. ఇప్పుడు అమ్మకి ప్రమోషన్ వచ్చింది. ఒకసారి డాక్టర్ బిలిగ్రామ్ గారు చనిపోకంటే ముందు ఆయన చెప్పి సువార్త చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఈరోజు చచ్చిపోతే నా అడ్రస్ మారుతుంది, కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోయిస్తాను. అలలోయ అడ్రస్ ఇప్పుడు అమ్మని అడ్రస్ మారింది. ఇంతకుముందు అమ్మని వాళ్ళు ఇప్పుడు పరలోక రాజ్యం. కాబట్టి ప్రేమేంటే దేవుని బిడ్డలారా, మనం దేవునితో పాటు అక్కడ ఉంటాం. ఏమా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ అది. మా తమ్ముడు చనిపోయినమ్మా, 21 సంవత్సరం ఉంటాడు. తమ్ముడు ఇంకొక 2 మాట్లాడుకుంటూ కూర్చున్నాడు బయట. మా నాన్న 12 గంటలు లేచాయి, ఇంత పడుకోలేదురా కూర్చున్నాడు అని చెప్పేసి అంటే వాడు వెళ్ళిపోయిండు. ఈ లోపలికి వచ్చిండు, ఇంట్లో నడింట్లో సాపు వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ సడన్గా మా అమ్మని లేపి, అమ్మ దేవుడు మనకి ఎంత నిరీక్షించింది కదా, ఒకవేళ మనం చచ్చిపోతే కూడా పరలోక రాజ్యంలో కలుసుకుంటాం కదా అని చెప్పేసి అన్నంత. మా నాన్న లేచి ఏమైంది నీకు అని చెప్పేసి అన్న. ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నదంటే ఏం లేదు నాన్న, నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, నాకు మరణం అంటే భయమేది లేదు నాన్న, నేను చచ్చిపోతే పరలోక రాజ్యం పోతా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఇప్పుడు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ పరలోక రాజ్యానికి వెళ్ళింది. మా నాయన చనిపోయాడు, మా నాన్న పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఉంది, నేను చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను. హల్లెలూయా. మరణం అంటే భయమేమి లేదు. కారణం ఏంటి అంటే నిత్యము దేవునితో పాటు ఉంటాం. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, అనారోగ్యం ఉండదు, సమస్య ఉండదు, ఏం లేదు. హ్యాపీగా దేవునితో పాటు ఉంటాం అక్కడ పరలోక రాజ్యంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది అదే, మతం గురించి చెప్పలే, లేకపోతే ఏదో రాజకీయాలు చేయలే. యేసుప్రభు వచ్చి సింపుల్గా ఆయన వచ్చిందే భూమి మీద ఉన్నదే 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలకు బయటికే రాలే. 3 సంవత్సరాలు మాత్రము ఆయన తిరిగి మనిషిగా బ్రతకడమేందో తెలియజేశాడు. ఆయన మనిషిగా ఎట్లా బ్రతకాలో. కొన్నిసార్లు మనం అంటాం, పిచ్చి మాట్లాడే నువ్వేనా మనిషివేనా
ఆయన మనిషి ఎట్లుండాలో మనిషిగా జీవించాడు. దేవుడు అంటే ఏంటో, దేవుని ప్రేమ ఏంటో ఆయన తెలియజేశాడు. అమ్మా, మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు, కానీ మీ బుద్ధి మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి. దేవా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా అంటే చాలు. ఇప్పుడు అమ్మ శవాన్ని ఇక్కడ పెట్టలేదు పెడతారా, మరి పెట్టి ఏం చేస్తారా అని చెప్పేసి అనొచ్చు. బైబిల్ ఉంది, ఆదికాండం చివరి అధ్యాయంలో యాకోబు చనిపోయిన తర్వాత ఆయనను పెట్టెలో పెట్టి భద్రపరిచి పెట్టారు. ఎందుకు అనంటే యేసుప్రభువు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తాను, వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారి సమాధులు తెరవబడతాయి. ఇంకో విషయం చెప్పనమ్మా, క్రైస్తవులే కాదు, అన్యులు కూడా లేస్తారు, దేవుని నమ్మనులు కూడా లేస్తారు. అంటే ఎందుకు? సావు లేదు, మీ ఆత్మకు సావు లేదు, శరీరంలో మార్పులు. ఏమ్మా, నేను శ్రీవన్ గారిని చూసి సడన్గా గుర్తుపట్టలే, అప్పుడెప్పుడో చూసినప్పుడు సన్నగా ఉండే కదా, సన్నగా ఉండే, ఇప్పుడు మంచిగా మదమస్తిగా అయింది కదా. ఈయన కాదా అనుకుంటున్నా, ఆయన లేచి బయటంటే నేను గుర్తుపట్టలే. ఎందుకంటే శరీరంలో మార్పులు, ఆత్మకు మార్పు లేదు. నీ ఆత్మ నా ఆత్మ అంతా ఒకటే, అందరూ తిరిగి లేస్తారు. అందరూ తిరిగి లేచిన తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవాతి దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరి పేరైతే జీవ గ్రంథంలో కనబడదో వారు మండుచున్న అగ్నిగుండంలో పాలు పంపులు పొందుతారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రేమించుడు దేవుళ్ళరా, నీవు యేసుక్రీస్తు దేవుని నమ్ముకోవాలి అనగానే మనకు వచ్చేది ఏంటంటే, అమ్మా నా కులాన్ని విడిచిపెట్టాలి, నా మతాన్ని విడిచిపెట్టాలి, నా జాతిని విడిచిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఎవరు విడిచిపెట్టాల్సిన పనేం లేదు. ఏమన్నా ఎవరు విడిచిపెట్టాల్సిన పనేం లేదు. నీ బ్రతుకు మార్చుకుంటే చాలు. నువ్వు మంచిగా బ్రతికితే, భక్తులాగా నీ భక్తిలో నువ్వు పెరిగితే నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ. నువ్వు చనిపోతే నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటావు. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం, అగ్ని ఆరదు పరుగు చావదు, గప్పున చుండును. అయ్యా, అగ్ని ఆరదు పరుగు చావదు, గప్పున రగులుచుండును. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు. ధనవంతుడు చూసి దాహం అన్నాడు, ధనవంతుడు చూసి దాహం అన్నాడు. రెండు దారులు, రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఏ దారి కులం కాదు, ఈ భవిష్యత్ అని చెప్పేసానంటే యేసుక్రీస్తు మార్గం. ఇంకా యేసు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన చర్చ్ ఉంది, వచ్చి వినండి. మిమ్మల్ని ఎవరిని కులం మార్చుకోమట్లేదు, మతం మార్చుకోమట్లేదు. నేను మీ బ్రతుకు మార్చుకుంటే చాలు, మీ బ్రతుకు మార్చుకొని దేవుని కొరకు బ్రతికితే చాలు. ఆ తర్వాత మనం ఎట్లుండాలో దేవుడే చెప్తాడు కదా. కాబట్టి మనం అందరికి కూడా నిత్య జీవం, నిత్యం అక్కడ భయంకరమైనటువంటి వెధ ఉంటుంది. కానీ ఇప్పుడు గ్యారెంటీగా నేను చెప్పగలేదంటే, అమ్మ దేవుని నమ్మింది, ఆమె ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఉంది అని చెప్పగలుగుతున్నాను. ఎందుకు అనంటే ఆమె అప్పటి నుంచి పడినటువంటి పాటలు మేము చూసాం కాబట్టి మీ అందరికి కూడా తెలుసు. అప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మ కూడా ఉంది. ఒక వ్యక్తి 3 సంవత్సరాలు బ్రతికి 100 మంది పిల్లల్ని కానీ సరి అయిన విధంగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండి దీవించు.